వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయడమే లక్ష్యం. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. ఉపాధ్యాయులకు అందవలసిన 18,000 కోట్ల ఆర్థిక బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. యూటీఎఫ్ నేతల స్పష్టం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కనీస సౌకర్యాలు నగరపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఉండేలా చూడాలి. నగరపాలక అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరిగా వ్యవహరించడం బాధాకరం. అంగన్వాడీ వర్కర్ల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయడమే తన లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీలో మాజీ మున్సిపల్ చైర్మన్ సరళా మేరీ ఫన్నీ దంపతులు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి వారిని సాదరంగా స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్టానం తనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత సీఎం జగన్ పథకాలకు ఆకర్షితులై సరళా మేరీ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 సీట్లు వైసీపీ పార్టీ గెలుపొందేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మామూలుగా అప్లికేషన్ వలన అదైతే మాటలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నిన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పిన తరువాత ఈ పార్టీలో సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, మా గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఇంకా డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు, అనేక ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు అందరినీ కూడా మేమందరూ కలిసికట్టుగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మేమందరం కూడా కష్టపడి కృషి చేసి ఆయన్ని పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో 14 సీట్లు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడానికి మేమందరూ శక్తికి మించి కష్టపడి అందజేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. ఉపాధ్యాయులకు రావాల్సిన 18,000 కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు పోరుబాట పడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద 12 గంటల పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పిఎఫ్, ఏపీ, జిఎల్ఐ వంటి ఆర్థిక పరమైన బకాయిలు 18,000 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల 18వ తేదీన కలెక్టర్లకు సమ్మె నోటీసు ఇచ్చామని, దశల వారీగా పోరాటం చేస్తూ నేడు 12 గంటల పాటు వంటవార్పు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9, 10వ తేదీలలో విజయవాడ కేంద్రంలో 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మణికంఠ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులాగా చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, అధికారులు ఒక రకమైనటువంటి మాటలు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ అనేది ఉంది. మా
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 12 గంటల ధర్నా కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ విజయవంతమయ్యే సందర్భంలో ఉద్యోగులు ఒకటే డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో అదనంగా ప్రతి దానిపైన కూడా పెట్రోల్ తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మద్యం తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రతి దానిపైన కూడా వసూలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఉద్యోగులకు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మేము కష్టపడి ఇష్టపడి దాచుకున్నటువంటి సొమ్ము పిఎఫ్ను తీసుకోవాలంటే మాకు సాధ్యం కాలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగి రిటైర్మెంట్ సందర్భంలో ఏపీజీఎల్ఐ పేమెంట్స్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. జీతాలు అనేటివి 1వ తేదీ ఇస్తే చాలు అనేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా సరే ఉద్యోగులతో స్నేహపూర్తి వాతావరణంలో వ్యవహరించి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తే సరే, లేకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము నగరపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కనీస సౌకర్యాలు ఉండాలని నగర కమిషనర్ ఏఈఆర్ఓ అరుణ చెప్పారు. బుధవారం కమిషనర్ బండపల్లి ప్రాథమిక పాఠశాలలోని 51వ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో నీటి సరఫరా, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణం, ఫర్నిచర్ సౌకర్యాలను పరిశీలించారు. నగరపాలక పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సంబంధిత అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని, ఫోటోలతో సహా అందుబాటులో ఉన్న లేని సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, ఎంఈ గోమతి, సిఎంఎం గోపి, బిఎల్ఓలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన మొండి వైఖరితో అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, గత 23 రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం రకరకాల పద్ధతిలో నిర్బంధాలు గురి చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గడిచిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్దానం చేశారన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే సీఎం మాట నిలబెట్టుకోవాలంటే అంగన్వాడీలకు వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చర్చలో మళ్లీ కోర్టుకు వెళ్ళండి అని చెప్పడం దుర్మార్గమన్నారు. తీర్పును అమలు చేయకుండా దాటివేయడం ఏమిటని ప్రశ్నించారు. అంగన్వాడీ కోరికలు కోరడం లేదని, వాళ్ళు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విఆర్ జ్యోతి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు గంగరాజు, జిల్లా నాయకులు గిరిధర్, గుప్తా, ఓబుల్రాజు, భువనేశ్వరి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, ఇతర అనేక డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. సుమారు 106,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెను సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అంగన్వాడీలతో న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పని గత 23 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం చీమకున్నట్టుగా లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ సమ్మెలో గొంతెమ్మ కోరికలు లేవు. ఈ సమ్మెలో ఉన్నటువంటి డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలి, పరిష్కారం చేయాలి. ఆ రకంగా పరిష్కారం చేయకుండా ప్రభుత్వం వేధింపులకు, అదిరింపులకు, బెదిరింపులకు దిగుతూ ఉంది. అంగన్వాడీలు ఎవరు ఈ ప్రభుత్వం గురి చేసే నిర్బంధానికో, అదిరింపులకో, బెదిరింపులకో భయపడడానికి సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పేసి పత్రికంగా విలేకరుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం.
ఈ ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనేక రాష్ట్రాలు అమలు జరుగుతామని మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, కేరళలో కావచ్చు గ్రాట్యుటీ ఇస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే 13,750 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు. దానికి అదనంగా 1000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు అంగన్వాడీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీ డిమాండ్ పరిష్కరించేంత వరకు, డిమాండ్ అంగీకరించేంత వరకు ఈ సమ్మె ఆపమని చెప్పి 23వ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పెట్టాము. ఈ సమ్మెను మేము ఈ ఉధృతికి చేస్తామని మా డిమాండ్స్ ఏమడుగుతున్నాం. మేము కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గా గుర్తించాలని మేము ఈ కోరికలుగా కోరుతున్నాం మెయిన్గా. కానీ ప్రభుత్వం చర్చలకు పిలిచి చాలా సార్లు మాకు వెనక్కి తిప్పడం జరుగుతుంది. సీఎం గారు ముందు మమ్మల్ని అంగన్వాడీ టీచర్లు అక్క చెల్లెమ్మలుగా గుర్తించినప్పుడు మాకు ప్రధానమైన డిమాండ్స్ ని మాకు పరిష్కారం చేసి మా అంగన్వాడీ టీచర్లు అక్క చెల్లెమ్మలకి మాకందరికీ కూడా న్యాయం చేయాలి. మేమేం అతను ఏం కోరికలు కోరడం లేదు. మా కనీస వేతనాన్ని ఇచ్చి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం కానీ మేము ఏమి ఎక్కువ కోరికలు ఏమి కోరడం లేదు. గ్రాడ్యుయేటీ ప్రతి ఒక్కరికి పట్టి ఖర్చులని గ్రాడ్యుయేటీ ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాము. సీఎం గారు వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిపించి మా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈ సభాముఖంగా తెలుపుతుంది. ప్రభుత్వ వాహన డ్రైవర్ల వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో నెంబర్ 5 రద్దు కోసం ఐక్య పోరాటం చారిత్రాత్మక అవసరమని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరులోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు ఉపాధి మృగ్యం అవుతోందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయని, అయినా పోస్టుల భర్తీ మాత్రం జరగడం లేదన్నారు. వాహన నిర్వహణ నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా సచివాలయం నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డ్రైవర్లు 2024 నూతన సంవత్సరంని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వంకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డ్రైవర్ చిత్తూరు డివిజన్ అధ్యక్షులు దేవకుమార్, శివ, రూప్ కుమార్, సచివాలయం డ్రైవర్లు మరియు భారీ సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. అపాయింట్మెంట్ ఉంది. అనివార్యంగా నాకు అనారోగ్యం కారణం వల్ల నేను అది ఆ అపాయింట్మెంట్ని సద్వినియోగం చేయలేకపోతున్నా. నేను ఖచ్చితంగా మనకు ఇప్పుడు జనవరిలో పండుగ ఉంది కాబట్టి ఈ పండుగలంతా తరువాత మేము ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోయింది. నేను ఉన్న రోజుల్లోనే మీకు ఒక న్యాయం చేసి క్రమబద్ధం చేయాలని నా సాయశక్తిలా కోరటం, మీ ఎల్లవేళ మీ సపోర్టు, మీకు చూపించే అభిమానము, ఆప్యాయత నేను ఎప్పుడు కూడా ఇది నేను నా జీవితంలో నేను మరవలేనని మీకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యము, ఆరోగ్యము, ధనము, సంతోషము, సకల సౌఖ్యము, అష్టైశ్వర్యము కలిగి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి నా రెండు చేతులు జోడించి ఉంచి మీకు ఇంత లేట్ అవర్స్లో వచ్చి నాకు మీరు బలం సన్మానం చేసి ఇంతమంది వచ్చి నాకు చేయడము నిజంగా నాకు పూర్వజన్మ ఇదిగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. ప్రతి పేరున మన దేవా గారు కానీ, మన శివ గారు కానీ, జగదీష్ భాయ్ కానీ, మన ప్రకాష్ని కానీ, మన రాఘవ గారు కానీ, ఇట్లా ప్రతి సభ్యులకి పేరు చెప్పాలని డిస్ట్రిక్ట్ చార్జ్ ఎంత అవుతుంది కాబట్టి ప్రతి సభ్యునికి నేను తెలుగు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఫార్ పొంగల్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేసేంత వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మణి, నగర కార్యదర్శి దాసరి చంద్ర, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, ఇతర విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, సంబంధిత మంత్రికి తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి రోగాలు బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే రాష్ట్ర నాయకులను ఆహ్వానించి సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు పడే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాసు, జయశంకర్, సురేష్, వినాయక, ఈశ్వర్, సుగుణ, సుబ్రహ్మణ్యం, సుకన్య, శోభన్ బాబు, రమణి, వినోద్ కుమార్, భాగ్య, కస్తూరి, మునిరత్నం, వినాయకమ్మ, వెంకట్రావు, ఇంజనీరింగ్ విభాగం నాయకులు సర్వన, వెంకటేష్, జయప్రకాష్, లక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు. ఉంటేదా ఈ ఆంధ్ర మానిల సొత్తంగా ఉండాది. కరోనా వస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో మేము స్ట్రైక్ చేస్తామంటే సీమ కొట్టిన మారి కూడా లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి. అయ్యా, నేను ఏం చెప్పేది, మీరు ముఖ్యమంత్రిగా అయినావు, మాకు ఏం చెప్పినావు, తెలంగాణకు ముందు మేము మీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పినావు. మాట తప్పినావు. అందువల్ల మేము పోరాటము దిగుతాము. మేము కోరిన డిమాండ్స్ చేసే వరకు మేము వెనకపోము, పోరాడతాము, ఖచ్చితంగా పోరాడతాము. అందరికీ నమస్కారం. చిత్తూరు ఇంజనీర్ విభాగం నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం పరుగు సేవ సంఘం తరఫున మా యొక్క సమస్యల నుంచి రాష్ట్రవాదులు తెలియజేయాలనేసి ఈ ధర్నాలు మేము పాల్గొంటున్నాము. మా యొక్క సమస్యలు సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. మాకు ఇంజనీర్ విభాగంలో స్ట్రీట్ లైట్ వర్కర్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బోర్ ఆపరేటర్లు వీరికి సమాన పని సమాన జీతాలు ఇవ్వాలని ఈ యొక్క సమ్మర్లో మాకు వాటర్ రిసెక్షన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వర్క్ చేస్తున్నాము. దీనికి మేము ఈ సమ్మర్కు మేము సంఘీభావం చెప్పేదానికి మేము ఈ సమ్మర్లో పాల్గొంటున్నాము. అందరికీ మా యొక్క మున్సిపల్ తరఫున, చిత్తూరు నగరపాలక తరఫున మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని వారిని కోరుతున్నాము. విజయవంతంగా సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బుధవారం పూర్తి చేసుకున్నట్లు డిఎస్డిఓ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ 5 ఈవెంట్లలో సచివాలయ పరిధిలో డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు పోటీలు నిర్వహించామన్నారు. మండల స్థాయి పోటీలు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని మెకానికల్ గ్రౌండ్, సంతపేట పిఎంసి నగర పాలకోన్నత పాఠశాల క్రీడా మైదానము, కన్నన్ పాఠశాల క్రీడా మైదానం, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, సచివాలయ సిబ్బంది, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీలో భూ హక్కు చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం 2022 ప్రజల పాలిట శాపంగా మారుతుందని, ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకంతో పాటు రైతాంగం బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బార్ కౌన్సిల్, కర్నూలు బార్ అసోసియేషన్ వేసిన ఫీల్డ్స్ పై బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీ వరకు వాయిదా వేయడంతో రాష్ట్ర ప్రజానికానికి తాత్కాలిక ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. అలాగే ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో భూ వివాదాల కేసులను స్వీకరించాలని కింది కోర్టులు ఆదేశించడం కూడా స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీడు జరిపించే జీవోలను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక జీవో విడుదల చేసినా అది రాష్ట్రంలో ఉండే ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా హర్షించాలండి, స్వాగతించాలి. ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ చీకటి చట్టాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు తయారవుతుంది. రేపు పూర్వీకులు ఒకవేళ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా కోర్టుని ఆ భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కోర్టుని ఆశ్రయించాలన్నా కూడా హక్కులు కోల్పోతారు. కాబట్టి దయచేసి ఈ భూ హక్కుల చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఈరోజు న్యాయవాదులంతా కూడా కోర్టుల కాడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా ఉండాలని న్యాయవాదులు, వాళ్ళు ఒక పక్క, రైతులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క, ప్రజా సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టకేలకి ఈరోజు తాత్కాలికంగా మధ్యంతరుల ఉత్తర్వులు హైకోర్టులు ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పటికైనా ఈ చీకటి చట్టం ఏదైతే ఉందో భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకొని ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానండి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్సీలు రామ్ భూపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకర్, మాజీ పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి, కృతికా మఠం ఉడిపి తీర్థ స్వామీజీ సుగుణేంద్ర వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.